మధ్య మధ్యలో పాస్ చేస్తున్నాం. సి ఆకి తలకట్టు తెలుసు, ఆకి దీర్ఘం, ఈకి ఈకి దీని కూడా ఈ అన్నాడు అంతే. గుడి దీర్ఘం పట్టు ఉంటుంది కదా ఏం వస్తుంది. ఊకి ఈ ఊకి ఇదేంటి ఊకి రూత్వం, రూత్వం దీర్ఘం, ఏకం ఐకం. నెక్స్ట్ ఓత్వం, ఓత్వ దీర్ఘం, ఔత్వం ఔ ఔ. ఇది ఓ, ఇది ఓ, ఇది ఔ, ఇది అహ. ఇప్పుడు మళ్ళీ చెప్పండి నాకు. అ క గ ట న చ ప ద వ ల య ర స న ప. ఏదైనా అట్లనే అంటాం కదా న. ఇదేనా అంటాం ఆ కా నా దా తా పా యా రా లా. వాట్ ఎవర్ వర్డ్ యూ చేంజ్. ఆ అయితే ఇది ఇక్కడ రావాల్సింది ఏంటి ఆ దీర్ఘం రావాలి అంతే, దాని పని అది. కా అయితే నా అయితే మా అయితే పా అయితే ఫిక్స్డ్ కదా. గిరిగిరి రాకపోవడం అందరూ తెలిసిన విషయం కదా. సో ఎనీ లెటర్ యూ చేంజ్ ఇట్, జస్ట్ యూ హ్యావ్ దిస్. ఇప్పుడు మళ్ళీ కి కా అయితే గా ట ట అయితే ఏమైతుంది ట అయితే పి అయితే పి అయితే ట అయితే ఓకే, నా అయితే జా అయితే జా అయితే చా అయితే. కామన్ కదా ఏదైనా లెటర్ పెట్టుకో. టా అయితే టీ అయిపోతుంది, పా అయితే పి అయిపోతుంది, సా అయితే సి అయిపోతుంది. Letters అయితే ఓకే కదా. వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద లెటర్ యూ హావ్ టు జస్ట్ డూ దిస్ లైక్ దిస్. నీకు అర్థమైంది. ఇక్కడ వరకు ఈ ఉంది, ఈ ఉంది, ఈ ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు కి కా అయితే లా అయితే మీ, కా అయితే మా అయితే మీ, తా అయితే జా అయితే జీ, చా అయితే చి, పా అయితే ఏంటి లా అయితే మెల్లియా, జా అయితే నా అయితే ఇక నీ అయితే మా అయితే పా అయితే సా అయితే సి ద బోర్డ్. So it's a very simple one, right? What we have to do is you practice like this. అందరు జనరల్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు. కా కి కుక్కు కెక్కే కై కొక్కో కౌ కం కహ గగ్గ గిగ్గి గుగ్గు గెగ్గ గౌగున. అది జనరల్ ప్రాక్టీస్. ఇప్పుడు మేడం వచ్చినప్పుడు ఈ ఎడవలా తయారైనాక ఇట్లా ప్రాక్టీస్ అన్నమాట. కా ట మా లెటర్ మార్చి ఇప్పుడు ఇంత మరి ఓకేనా. ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏమైంది రెండు ముక్తి. ఇక్కడ ఏం కామన్ ఉంది కి తి కామన్. ఇప్పుడు ఇప్పుడు కీర్తి కీర్తి కృతి అనడం కష్టం కానీ కీర్తి 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 ఓకే. సైలెంట్ గా అయిపోతుంది కీర్తి అవునా. ఇప్పుడు కీ కానీ ఏమన్నా కీ అయినా ఈ అయినా ఇది రాకే వస్తుంది క్రీ రైట్ క్రీ. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లెటర్ వైజ్ ప్రాక్టీస్ చేయడం. ఊ లెటర్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ దాన్ని. గా ఉంది ఏమవుతుంది లా ఉంది మా ఉంది డా ఉంది వా ఉంది సా ఉంది. సో ఎనీ లెటర్ ఫస్ట్ ఒక ఒత్తు తీసుకోండి, దాన్ని వేరే లెటర్స్ తో ప్రాక్టీస్ చేయండి. ఒక లెటర్ కి ఇవన్నీ వేయడం కన్ఫ్యూజన్, కానీ ఒకే పదం ఒకే కాన్సెప్ట్ అన్ని లెటర్లకు ఇవ్వండి. అదే కదా మనం రాయాల్సింది ఎగ్జామ్ లో. అవునా మనం ఎక్కడ రాస్తా ఇవి రావాలి మనకి. సో రివర్స్ అయింది అనమాట.
సో లెటర్ కి ఇది కాకుండా వీటికి లెటర్లను మార్చాలి. యు గాట్ ఇట్. ఇఫ్ యు ప్రాక్టీస్ దిస్ యు నో యు విల్ నెవర్ మేక్ అ మిస్టేక్. అలాగే ఈ వర్డ్స్ కూడా కీర్తి అన్నాను. ఇక్కడ చూడండి నా ఏంటిది ఇది నాకి ఒకవేళ మనం ఇలా ఇచ్చామంటే ఇప్పుడు ఏమవుతుంది ఇది నృ. ఓకే నృ అయిందా నాకి నృ అయిపోయింది నృ. అదే కాకి ఇస్తే క్రూ మాకిస్తే ఇవి ప్రాక్టీస్ చేయాలి. రూ అనే వర్డ్ అన్నిటికేసి ప్రాక్టీస్ చేయాలి. దట్స్ ఆల్. చేంజ్ ది కీప్ వన్ గుణితం అండ్ చేంజ్ ద లెటర్స్, చేంజ్ ద అక్షరం అండ్ జస్ట్ ప్రాక్టీస్ ఇట్. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికీ గుర్తుకుంటారు. ఓకే డన్. అన్నిటికీ అంతే ఇదే సొల్యూషన్. గోవాగా ఇది కూడా కావెట్టు కహ అవుతుంది, మా పెట్టు మమ్, కావెడితే కమ్మ అవుతుంది, మా పెడితే మమ్ అవుతుంది, లా పెడితే లమ్ అవుతుంది, దా పెడితే దమ్ అవుతుంది, పా పెడితే పమ్మ అవుతుంది. అన్నీ అంతే కదా. ఓకే పా పక్కకి డా పెడితే ఏమవుతుందా ఇప్పుడు ఏమైతుంది పండు. పండు నా అయినా మా అయినా ఏమైంది పండు అయినా పండు. ఇక్కడ డమ్ డంకా ఇప్పుడు ఏమైంది డంకా అయినా డంకా అయినా డంకా మా అని పలుకుతుంది. ఇక్కడ ఏమైంది నా పలుకుతుంది. ప్రతి లెటర్ కి మళ్ళీ చేంజింగ్. మన ఇంగ్లీష్ లాగా ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ లాగా ఉంటాయి. ప్రాక్టీస్ అందుకే మిస్ అవుతారు. లెటర్స్ ఎందుకు మిస్ అవుతుంటే దీనివల్ల మిస్ అవుతారు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఉంది. నా నా ఏమైనా లెటర్స్ నంది. ఇప్పుడు ఏమొచ్చింది నంది. మా అంటే నంది అని వస్తుందా నంది అంటున్నాం. ఇక్కడ ఒక్కొక్కటి ఎక్కడెక్కడ దా వస్తుంది ఎక్కడెక్కడ వస్తుందో ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ యూ కెన్ గెట్ సూన్. ఓకే హిందీలో కూడా ఇంతేనా. హిందీలో కూడా సేమ్ ఉంటుంది. తెలుగు హిందీ ఆల్మోస్ట్ సేమ్. బట్ ప్రాక్టీస్ విత్ ద గుణితం. కీప్ వన్ గుణితం ఆర్ వన్ వత్తి ఆర్ వన్ వాట్ ఇస్ ఇట్ ఏమంటారు అంటే ఇట్లా ఇప్పుడు ఇట్లా ఉంది చెప్పు హిందీలో అవునా. హిందీలో ఏమంటారు హిందీలో ఉంటుంది.